అన్న ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన అనేది ఎలా ఉంది? పాలన బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు చాలా బాగా ఇంటి దగ్గరికి అందడం, ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థను కానీ తీసుకొచ్చి చాలా బాగా ప్రజలకు చాలా అందుబాటులోకి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఎవరున్నా అంటే మన దేశంలోనే జగన్మోహన్ రెడ్డి ఒకరని చెప్పాలి. ఇకపోతే ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన పాలన అయితే ఎలా ఉందన్న? ఎంపీ అవినాష్ రెడ్డి గారి పాలన కూడా బాగుంది. మనకు రైల్వే విషయాలలో కూడా చాలా చేసి మనకు రైల్వే ట్రాక్ విషయాల్లో కానీ రైల్వే డెవలప్మెంట్ విషయాల్లో కానీ చాలా ఆయన ఉంటుంది. రైతుల విషయాల్లో అదే పనిగా శనగల రైతులకు చాలా సహాయ సహకారాలు అందించడం, అక్కడ కేంద్రంలో మాట్లాడి చేసిన గొప్ప నాయకుడు అవినాష్ రెడ్డి. ఈ మామూలుగా రాజకీయ విమర్శలు తప్పదు. ఒక పార్టీలో ఆమె వేరే పార్టీలో ఉంది కాబట్టి ఈరోజు విమర్శలు చేస్తా తప్పదు, వాళ్ళు కూడా విమర్శలు చేస్తారు తప్ప మామూలుగా విమర్శలు అనేది పెద్ద సమస్య. ఇకపోతే ఇక్కడ ఎమ్మెల్యే రాజమౌళి గారు ఉన్నారు, ఆయన పాలన అనేది ఎలా ఉంది? ఇక్కడ ఎమ్మెల్యే రాజమౌళి ప్రసాద్ గారి పాలన చాలా బాగుంది. అది మెయిన్ గా అయినా బీసీలందరినీ ఐక్యత చేసుకుని బీసీలకు చాలా ముందు స్థానం కల్పిస్తూ బాగా బీసీలను ముందుకు తీసుకోవడంలో చాలా పాత్ర పోషిస్తున్నారు. అందువల్ల ఈయనకు చాలా మంచి పేరు. ప్రతి ఒక్కరికి ఏదైనా ఇబ్బంది అని వచ్చిన ప్రతి మనిషికి తనకంటూ ఎంతో కొంత సాయం చేసి పంపించిన వ్యక్తే తప్ప లేదు అని చెప్పిన వ్యక్తి ఇంతవరకు కానే కాదు. ఎంత మెజారిటీతో గెలుపొందే అవకాశం ఉందన్న రాజమౌళి? ఆయన వచ్చేసి 30 నుంచి 40,000 మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉంది. ఎందుకంటే అటువంటి పరిపాలన చేసిన నాయకుడు మన పద్ధతుల్లోనే ఇంతవరకు లేరు. మన బీసీలను అది మెయిన్ గా మన చేనేతలను ఎక్కువగా దగ్గర తీసుకుని వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ చేసిన నాయకుడు మన రాజమౌళి సుబ్రసారెడ్డి అని చెప్పచ్చు. అవినాష్ రెడ్డి గారు 3 లక్షల నుంచి 4 లక్షల మెజార్టీతో గెలుపొందే అవకాశం ఎక్కువ.